దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట నా శుభాలు. దేవుని ప్రజలారా, నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని ప్రజలారా, శ్రమ కలుగక మునుపు ఇక్కడ భక్తుడు నేను త్రోవ విడిచితిని. నిజమే, అన్నీ బాగున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాక మనము దేవుని మార్గాన్ని విడిచి మన సొంత ఆలోచనను బట్టి నడుస్తూ ఉంటాం. అయితే ఈ శ్రమ కలిగిన ఈ సమయంలో ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం వచ్చాడో అప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఈ రోజున నేను కూడా మీతో మాట్లాడుతున్న మాట, మనము ఏ మార్గంలో ఉన్నాం? అన్నీ బాగున్నా సరే దేవుని మార్గంలోనే నడుస్తున్నామా? మానక ప్రార్థన చేసేవారంగా, మానక వాక్యాన్ని ధ్యానించేవారంగా, దేవుని సన్నిధికి క్రమముగా వెళ్ళేవారముగా, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో నమ్మకంగా ఉన్నవారముగా మనము కనబడుతున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం ఇప్పుడు శ్రమలో ఉన్నామేమో, ఈ శ్రమ నీకు శిక్ష కాదు, దేవుడు నిన్ను పరీక్షించటానికి, దేవుడు నిన్ను సరిదిద్దటానికి ఈ శ్రమను నీ జీవితంలోనికి ప్రవేశింపచేశాడేమో జ్ఞాపకం చేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఇలా ఉంది. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమయందు అతిశయపడదుము. శ్రమ మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది. అది ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ఆ నిరీక్షణను దృఢపరుస్తుంది. కనుక శ్రమలో ఉన్నప్పుడు అతిశయించండి. శ్రమలో ఉన్నప్పుడు మరింతగా దేవునికి దగ్గర అవ్వడానికి ఇష్టపడండి. యోబు తాను అనుభవించిన శ్రమల కాలం అంతటిలో కూడా దేవునికి విధేయుడై తన స్నేహితుల యొద్ద తన నమ్మకత్వాన్ని దేవునికి కనపరుస్తూ ఉన్నాడు. యోసేపు శ్రమల కాలం అంతా కూడాను దేవునికి విధేయుడై ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు పరీక్షిస్తున్నాడేమో అని జ్ఞాపకం చేసుకుని ఓర్పు కలిగి దాని యందు అతిశయించండి. ఒకవేళ త్రోవ తప్పిపోయి ప్రవర్తిస్తున్నామేమో, ఆ శ్రమల ద్వారా మనము త్రోవలోనికి రావటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని శ్రమల యందు అతిశయించండి. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, మనము శ్రమ కలుగక మునుపు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? అన్నీ ఆరోగ్యంగా ఉన్నామని, ధనము కలిగి ఉన్నామని, ఉద్యోగము, వ్యాపారము అన్నీ సౌఖ్యంగా సుఖంగా బాగున్నాయని దేవుని నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి బహుశా ఈ శిక్షను నువ్వు అనుభవిస్తున్నామేమో, లేకపోతే ఈ పరిస్థితిని మనం అనుభవిస్తున్నామేమో. ఈ చిన్నపాటి శ్రమను బట్టి దేవుడు నీకు విధేయత నేర్పించాలి అనుకుంటున్నాడు. మరలా తిరిగి తన యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమల యందు అతిశయిస్తూ ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కలిగించిన వారమై దేవునిని ఎదుర్కొనుటకు శ్రమలలో కూడా మనము దేవుని పట్ల విధేయులమై ఉండాలని, నమ్మకస్తులమై ఉండాలని తెలియపరుస్తున్నాను. మరలా మన మార్గాలు సరిదిద్దుకున్న వారమై దేవుని వైపుకి మరలుదాం. దేవుడి మాటల వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ప్రభా, శ్రమలలో నుంచి కూడా విధేయతను నేర్చుకొని మరలా మేము ఒకవేళ త్రోవ తప్పిపోయామేమో, త్రోవలోనికి రావటానికి కృప చూపించండి. ఎందరైతే ఈ మాటలు వింటూ నాయన బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. వారి జీవితాలలో ఎదుర్కొంటున్న శ్రమల విషయాలలో నుంచి విధేయత కలిగిన వారి ఎక్కడైనా త్రోవ తప్పిపోతే మరలా ఆధ్యాత్మిక మార్గంలోనికి రావడానికి నీ బిడ్డలను సరిదిద్ది బాగు చేయమని, నీ కృపను కనికరని నేటి దినం నీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.